హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం అంటే అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఎంత చిన్న భక్తితో చేసినా అంత పుణ్య ఫలితం ఉంటుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎంత చిన్నగా చేసుకున్నా, అంటే ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి చేసుకున్నా దానికి ఎక్కువ ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో వస్తుందని అంటారు. ఈ కార్తీక మాసం ముందు వచ్చే అమావాస్య దీపావళి. ఈ దీపావళి గురించి ఒక వీడియో ముందు చేసి పెట్టాను, అది చూడండి. దాంట్లో త్రయోదశి, ధన్వంతరి జయంతి, దీపావళి, నరక చతుర్దశి వీటి గురించి పెట్టాను, చూడండి. లక్ష్మీ పూజలు ఏ రోజు చేసుకోవాలి కూడా పెట్టానండి, చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అమావాస్య సాయంత్రం వస్తుంది కాబట్టి సాయంత్రం లక్ష్మీ పూజలు చేసుకుంటాం. నెక్స్ట్ డే కూడా అమావాస్య ఉంటుంది. నెక్స్ట్ డే అమావాస్య తర్వాత పాడ్యమి వస్తుంది. పాడ్యమి ఈ 22 కార్తీక శుద్ధ పాడ్యమి ప్రొద్దున ఉంటుంది కాబట్టి ఈ 22 నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన నుండి హరిహరాదులని ఇద్దరిని పూజించుకుంటారు. శివుడికి అభిషేకం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే రోజు అభిషేకం చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా కార్తీక సోమవారాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాగుల చవితి 25th వచ్చిందండి. 25th శనివారం వచ్చింది. నాగుల పంచమి కూడా ఉంది. నాగుల పంచమి 26th వచ్చింది. ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. ఎక్కువగా మేమైతే శ్రావణ మాసంలో వచ్చి నాగుల పంచమి చేసుకుంటాము. ఇంకా నాగుల చవితి ఆనవాయితీ లేనివారు 26th రోజే మనము ఇంట్లో నాగప్రతిమలు ఉంటే అభిషేకం చేసుకొని పంచోపచార పూజ చేసుకొని ప్రసాదం తీసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు పుట్ట దగ్గర వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. మొదటి సోమవారం అయితే 27th వస్తుంది. మొదటి సోమవారం కార్తీక సోమవారం 27th స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సోమవారం తర్వాత వచ్చే సోమవారం 23rd త్రయోదశి వస్తుంది. తర్వాత చతుర్దశి, వైకుంఠ చతుర్దశి, తర్వాత పౌర్ణమి. ఈ సోమవారాలు అయితే 3rd, 10th, 7th కార్తీక సోమవారాలు ఈ 17th అయిపోతాయి. తర్వాత అమావాస్య ఉంటుంది. అమావాస్య తర్వాత పోలీస్ వర్గము అది కూడా ఉంటుంది. అది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ శనివారము కార్తీక ఏకాదశి ఉంటుంది. ఈ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు వచ్చే 5 రోజులు చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు. ఇన్ని రోజులు కార్తీక స్నానం చేయలేని వాళ్ళు ఈ 5 రోజులు కార్తీక స్నానం చేసినా సరిపోతుంది, లేదు అంటే పౌర్ణమి ఒక్కరోజు చేసినా సరిపోతుంది. ఈ అమావాస్య రోజు కొందరు అమావాస్య రోజు చేసుకుంటారు కేదార వ్రతములు. ఇంకా కొందరు వీలు కాని వాళ్ళు ఈ మధ్యలో ఏ రోజు పౌర్ణమి వరకు వచ్చే మధ్యలో ఏదైనా రోజు ఉంటే ఆ రోజు చేసుకుంటారు. వీలు కాని వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు కూడా చేసుకుంటారు. ఇందులో వచ్చే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులు చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఏకాదశి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ 5 రోజులు మాత్రం చేసినా చాలా మంచి ఫలితం ఉంటుంది. అంతేనండి. ఇంకా కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత పోలి పాడ్యమి చేసుకుంటారు. ఓకే అండి, ఉంటాను.